అసలే రోడ్డు అస్తవ్యస్తం. ఆ పైన రైమంటూ దూసుకువచ్చే లారీలు. ఏం జరిగిందో తెలిసేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఆ రహదారిపైకి అడుగు పెట్టిన వారు తిరిగి క్షేమంగా ఇంటికి వెళతారో లేదో అని భయపడే పరిస్థితి. ఎందుకంటే వారం రోజుల వ్యవధిలోనే 12 ప్రమాదాలు జరిగితే 10 మందికి పైగా బలి తీసుకుందా రోడ్డు. డెడ్ జోన్గా మారిన ఖమ్మం టు సత్తుపల్లి జాతీయ రహదారిపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. ఖమ్మం టు సత్తుపల్లి NH60 జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే నరకానికి ఎంట్రన్స్లా తయారైంది. నిత్యం ఈ రూట్లో ఎక్కడో ఓ చోట ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. గడిచిన 10 రోజుల వ్యవధిలో 12 ప్రమాదాలు జరిగితే 10 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. చనిపోయిన వారిలో అత్యధిక మంది 30 ఏళ్లలోపు యువకులే ఉన్నారు. జాతీయ రహదారి అన్న మాటే కానీ గ్రామ పంచాయతీ రోడ్డు కంటే చిన్నగా ఉంటుంది రోడ్డు. 2 లారీలు ఎదురెదురుగా వస్తే మరో వాహనం వెళ్లేందుకు చోటు ఉండదంటే అర్థం చేసుకోవచ్చు ఈ జాతీయ రహదారి ఎంత చిన్నగా ఉంటుందో. కొనిజర్ల వద్ద జరిగిన ప్రమాదంలో తల్లిదండ్రులు మృతి చెందగా కుమారుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇలాంటి విషాదాలు ఈ రహదారిపై ఎన్నో జరిగాయి. దీనిపై మరింత సమాచారం సంఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఖమ్మం టు సత్తుపల్లి రహదారి ప్రమాదకరంగా మారుతుంది. ప్రతిరోజు సంబంధించి ఏదో ఒకటి రోడ్డు ప్రమాదం సంబంధించి జరుగుతుంది. ఎవరో ఒకరు కూడా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఏపీకి చెందిన దంపతులు అబ్బాయి కుమారుని కూడా హైదరాబాదులో కాలేజీలో చేర్పించేందుకు వెళ్తుండగా కూడా ఇక్కడ ప్రమాదం తనికెళ్ళ సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో కూడా దంపతులు ప్రాణాలు కోల్పోయారు. వీళ్ళు ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా సంబంధించి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మోరంపూడి గాదలమ్మ నగరు ఉండమట్ల వీర్రాజు ధవళేశ్వరంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య శైలజ, కుమారుడు యశ్వంత్ ఉన్నాడు. యశ్వంత్ ఇటీవలే 10వ తరగతి పూర్తి చేయక ఇంటర్ సంబంధించి చేర్పించగా హైదరాబాద్లో కళాశాలలో చూడడమే కాకుండా బంధువులు కలవాలని కూడా వాళ్ళ కారులో బయలుదేరారు. వీళ్ళు తెల్లవారుజామున సంబంధించి కొణిజర్లలోని సాగర్ కాలువ బ్రిడ్జిపైకి రాగానే ఎదురుగా వస్తున్న లారీ సంబంధించి ఢీ కొట్టింది. దీంతో లారీ ముందు టైరు రిమ్ము విరిగిపోవడమే కాకుండా కారు లారీ కిందికి దూసుకువెళ్ళింది. దీంతో లారీ అదుపు తప్పి బ్రిడ్జిపై అడ్డంగా తిరిగిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో వైర వైపు వస్తున్న మరో లారీని సైతం ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు నడుపుతున్న వీర్రాజు, ముందు సీట్లో కూర్చున్న వీరశైలజ భార్య తీవ్రంగా గాయాలపడి కూడా ప్రాణాలు సంబంధించి కోల్పోయారు. ప్రస్తుతం కొడుకు కూడా కొనవీపురుతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇలాంటి దీన స్థితులు, ఇలాంటి పరిస్థితులు ఇక్కడ నిత్యం ఇలా చాలా వరకు భార్యాభర్తలు కానీ ఇటు యువకులు చాలా వరకు జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారిలో 30 ఏళ్లలోపు యువకులకు సంబంధించి ఉంటున్నారు. మొత్తం వరుసగా జరిగిన మొత్తం 16 ప్రమాదాలను మనం పరిశీలిస్తే ప్రమాదాల్లో ఎక్కువగా యువకులు సంబంధించి ఉంటున్నారు. ఇలా నిత్యం జరుగుతున్న ప్రమాదాలతో తెలంగాణ సంబంధించి కాకుండా ఏపీ ప్రాంతాలు ఈ రూట్లో వెళ్ళే వాళ్ళు కూడా సంబంధించి ఏపీ వాసులు కూడా ఆందోళన సంబంధిస్తున్నారు. మనం ఒకసారి విజువల్స్లో చూడవచ్చు. ప్రతి నిమిషం కూడా గ్యాప్ లేకుండా ఈ రోడ్డు కంజెస్టింగ్ సంబంధించి ఉండడం, నిత్యం వందల సంఖ్యలో లారీలు సంబంధించి ప్రమాదకరంగా ఇసుక లారీలు కూడా ఇటు నుంచి పెద్ద ఎత్తున సంబంధించి వెళ్తున్నాయి. ఇటు బొగ్గు లారీలు సంబంధించి కూడా పెద్ద ఎత్తున వెళ్తున్న నేపథ్యంలో కార్లు కానీ మిగతా 2 వీలర్ సంబంధించిన వెహికల్స్ ఎక్కువగా ప్రమాదానికి గురవుతున్నాయి. ర్యాష్ డ్రైవింగ్, లారీలు ప్రధానంగా ర్యాష్ డ్రైవింగ్ ఎక్కువగా వస్తున్నాయి. ఈ రహదారిపై ప్రమాదాలు మామూలే అన్నట్లుగా పరిస్థితి మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాక్సిడెంట్స్ నిత్యకృత్యంగా మారినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోకపోవటం దారుణమని మండిపడుతున్నారు. కొనిజర్ల వైరా అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి వెంకటాయపాలెం దగ్గర ఉన్న బ్రౌన్స్ కాలేజ్ వరకు యాక్సిడెంట్ జోన్గా అనేక సంవత్సరాల నుంచి ఉంది. రెడ్ స్పాట్ ఏరియాలు కూడా పోలీసులు గుర్తించారు. అయినా కానీ దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవటం వల్ల ఈ యాక్సిడెంట్లు, ప్రమాదాలు అనేకం జరుగుతున్నాయి. బొగ్గు, ఇసుక లోడ్ లారీలు నిత్యం వందల సంఖ్యలో తిరుగుతూ ఉండటంతో రోడ్లు అధ్వానంగా తయారవుతున్నాయి. వీటికి అధికారులు సకాలంలో మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రమాదాలు సాధారణంగా మారాయి. కొన్ని చోట్ల మరమ్మతులు చేసినా భారీ వాహనాల ధాటికి త్వరగానే పాడవుతున్నాయి. రోడ్లపై గుంతలను తప్పించే క్రమంలో వాహనదారులు నియంత్రణ కోల్పోతున్నారు. ముఖ్యంగా రాత్రిపూట వెలుతురు సరిగా లేని చోట గుంతలు మృత్యువుకు ఆహ్వానం పలుకుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ రహదారిని 4 లైన్లుగా మార్చాలని కోరుతున్నారు స్థానికులు. అలాగే బొగ్గు, ఇసుక లారీల రాకపోకలపై ఆంక్షలు విధించాలని కోరుతున్నారు. 5-10 నిమిషాలుగా జరిగితే 6 గంటలుగా 7:30 గంటల దాకా ఈ ట్రాఫిక్ క్లియర్ కాలే. దీన్ని దృష్టిలో పెట్టుకొని
ముగ్గురు మినిస్టర్లు ఉన్నారు మాకు. దీన్ని 4 లైన్ల రోడ్లుగా విభజించితే మినిమం వెంకటాయపాలెం దగ్గర నుంచి వైరా దగ్గరకైనా 4 లైన్ల రహదారిగా చేస్తే ప్రమాదాలు కొంచెం నివారించవచ్చని అభిప్రాయం ఉంది. ఖమ్మం టు సత్తుపల్లి జాతీయ రహదారిపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. పారిశ్రామిక ప్రాంతాలు కావడంతో భారీ వాహనాల రాకపోకలు అధికంగా సాగుతున్నాయి. రద్దీకి తగ్గట్లుగా రహదారుల విస్తరణకు నోచుకోకపోవటం వాహనదారులకు ప్రధాన శాపంగా మారుతోంది. ఇరుకైన రోడ్లపై వాహనాలను తప్పించే క్రమంలో అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. సింగిల్ రోడ్లను 2 వరుసల రోడ్లను 4 వరుసలుగా మార్చే ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయని చెబుతున్నారు స్థానికులు. ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే ప్రారంభమైతే ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుంది. త్వరగా హైవే పనులు పూర్తి చేసి ప్రారంభించాలని కోరుతున్నారు స్థానికులు. ఖమ్మం టు సత్తుపల్లి NH60 డెత్ జోన్గా మారుతుంది. నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. గడిచిన నెల రోజుల వ్యవధిలో చూసుకుంటే మొత్తం ఉమ్మడి జిల్లాలో ఏకంగా 16 ప్రమాదాలు జరిగాయి. ఇందులో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇందులో 10 ప్రమాదాలు ఖమ్మం టు సత్తుపల్లి సంబంధించి రూట్లనే జరిగాయి. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన వారు మళ్ళీ ఇళ్లకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. అంతలా ఇక్కడ రోడ్డు ప్రమాదాలు ఇక్కడ స్థానికుల్ని కానీ ఇటు ప్రాంత వాసుల్ని కానీ భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఒకసారి మనం విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాము. రీసెంట్గా తాజాగా జరిగిన రోడ్డు ప్రామాదాలకు సంబంధించి ఒకరోజు వ్యవధిలో ఈ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో చూసుకుంటే ఈ ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే ఏకంగా 8 ప్రమాదాలు జరిగాయి. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇటు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు రాజమండ్రి ఏపీకి వెళ్ళే వెహికల్స్ కూడా ఎక్కువగా ఇటు నుంచి వెళ్తుంటాయి. దీంతో ఆ వెహికల్స్ సంబంధించి చాలా వరకు కూడా ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం ఈ రూటు కేవలం డబల్ లైన్ రోడ్డు కావడం, పేరుకి జాతీయ రహదారి కానీ ఏమాత్రం లాభం లేకుండా ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళే లారీలు ప్రధానంగా 100ల సంఖ్యలో లారీలు సంబంధించి వెళ్తూ ఉంటాయి. ఇక్కడ స్థానికులు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లుంది మీ సిచ్యువేషన్లో NH60 ఖమ్మం సత్తుపల్లి రోడ్డు పరిస్థితి? ఖమ్మం టు రాజమండ్రి హైవే రోడ్డు ఏదైతే ఉందో అది ఖమ్మం కొత్త కలెక్టరేటు, అదేవిధంగా వెంకటాయపాలెం, తనికెళ్ళ, కొణిజర్ల, పల్లిపాడు, వైరా ఈ మధ్యలో ఖమ్మం టు వైరా మధ్యలో ఉన్నటువంటి రహదారి అత్యంత డేంజర్ జోన్గా, అంటే రెడ్ జోన్ అనిపిస్తారో ఏమంటారో తెలియదు కానీ అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రాంతంగా ఇక్కడ ఉన్నది. వాహనాలు తిరగటం, రోడ్డు వాహనాలకు సరిపడా వెడల్పు లేకపోవటం వల్ల, అదేవిధంగా ప్రతిరోజు కూడా నిత్యం కొన్ని వేల సంఖ్యలో పెద్ద పెద్ద లారీలు, ట్రక్కులు, బొగ్గు లారీలు, ఇసుక లారీలు, గ్రానైట్ లారీలు, ట్యాంకర్లు విశాఖపట్నం, కాకినాడ పోర్టుకి ఓడరేవులకు పోయేటటువంటి లారీలు కూడా ఇటువైపు తిరుగుతూ ఉంటాయి. ఈ రోడ్డు ట్రాఫిక్ పెరుగుతూ ఉంది. విపరీతమైన రద్దీ పెరిగినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఈ యొక్క యాక్సిడెంట్లు అన్ని కారణం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలే. వారం రోజుల వ్యవధిలో ఎంతమంది చనిపోవచ్చు? దాదాపు 8 మంది చనిపోయారు. అయినా ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు లేదు. ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. రోజు ఇటు భద్రాచలం వెళ్తారు, సత్తుపల్లి వెళ్తారు. రకరకాలు మంత్రులు, ఎమ్మెల్యేలు, పెద్ద వాళ్ళు మాత్రం బాగా వెళ్తారు. ఎస్కాట్ ఉంటుంది కదా ముందు, కానీ సామాన్యుడికి అలాంటి ఏమీ లేకుండా ఇదవుతున్నారు. ప్రధానంగా గ్రీన్ఫీల్డ్ సంబంధించిన హైవే ఇంకా ప్రారంభం కాలేదు. ప్రారంభం అయిన తర్వాత కొంతవరకు ప్రమాదాలు తగ్గుతాయని అధికారులు చెప్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరే ఉన్నాయని కూడా స్థానికులు చెప్తున్నారు. అయిన తర్వాత కూడా ప్రమాదాలు నివారించడం అనేది కష్టంగా మారుతుంది. రోడ్డు వెడల్పు సంబంధించిన చేయాల్సిన అవసరం ఉంటుందని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తాన్ని మాత్రం ఖమ్మం నుంచి సత్తుపల్లి NH60 సంబంధించి జరుగుతున్న వరుస ప్రమాదాల నేపథ్యంలో స్థానికులు సంబంధించి భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్లలో నుంచి బయటికి రాక ఈ రూట్లన్నీ వెళ్ళాలంటేనే వాడు హడలెత్తిపోతున్న పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ సతీష్ మహేందర్, సాక్షి టీవీ, కొణిజర్ల, ఖమ్మం జిల్లా.